ఎస్ఐఆర్ ప్రక్రియ ఓట్ల తొలగింపు, ఓట్లకి సంబంధించిన అంశం గురించి మనతో మాట్లాడటానికి బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ స్టేట్ లీడర్ బొత్స శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు, ఇక్కడ ప్రధానంగా అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకొంత ఎక్స్టెండ్ చేయమని అడుగుతున్నారు. బట్ ఎక్స్టెన్షన్ నాకు తెలిసి లేదనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి, ఇంతవరకు సిఈసి నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి బహుశా ఇంక ఇది ఎక్స్టెండ్ చేయరేమో అనుకుంటున్నాను. సో ఇక్కడితో అయిపోయినట్టుగానే మనం భావించాలి. అయితే ఒకటి ప్రధానంగా యాజ్ ఏ అపోజిషన్గా మీరు మీ పార్టీ నుంచి మేము కోరుకుంటుంది ఏంటంటే, ప్రజలకి ఇప్పుడు తెలిసి ఉండకపోవచ్చు, అయిపోయింది, అయిపోతే ఇంకా ఓటు పోయినట్టేనా, తిరిగి మళ్ళీ వాళ్ళ ఓటు హక్కు సాధించాలంటే ఎట్లా, ఏం చేయాలి, తర్వాత ఇప్పుడు మనకేంటంటే ఎక్స్టెండ్ చేసింది కూడా ఎందుకంటే మన దగ్గర ఇంటర్ డిస్ట్రిక్ట్ అయితే, అంటే వేరే డిస్ట్రిక్ట్స్లో ఉంటే డబల్ ఓటింగ్ మన దగ్గర గుర్తించే ప్రక్రియ ఉంది, కానీ పక్క రాష్ట్రంలో ఓటు ఉంటే మన దగ్గర గుర్తించే మెకానిజం లేదనుకుంటా. ఇంకా చాలామందికి డబల్ ఓట్స్ మిగిలిపోయినట్టుగా ఉన్నాయి. కొంతమంది మెయిన్గా ఈ ఐటీ ఎంప్లాయీస్, టెక్ ఎంప్లాయీస్, చదువుకున్న వాళ్ళు, బిజీగా ఉన్న వాళ్ళు, అబ్రాడ్లో ఉన్న వాళ్ళు, వీళ్ళ ఓట్లు దాదాపుగా చాలా వరకు పోయినట్టుగా తెలుస్తుంది. ఓన్లీ హైదరాబాద్లో 40 లక్షల ఓట్లు పోయినాయి అని చెప్తున్నారు. ఇక్కడ రెండు అంశాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకటి, ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ఈ 40 లక్షల ఓట్లు పోవటం వల్ల బీసీ ఎస్టీ రిజర్వేషన్లు మారిపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఈ సమావేశాల్లోనే కనుక వీళ్ళు ఈ డీలిమిటేషన్ బిల్లు కూడా ప్రవేశపెడితే నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఎవరికి లాభం చేకూరుస్తే ఎవరికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది మొత్తం మీద? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు విబి రావు గారికి, తమ్ముడు నాగేష్ గారికి అందరు కూడా నమస్తే. ఈ దేశంలో సర్ ప్రక్రియ నిర్వహించడం వల్ల అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారిపోయాయి. కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏమంటే, కేరళలో కాంగ్రెస్ గెలిచింది, మీరు అన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చోట్ల ఒకేలాగా నిర్వహించకపోతే కేరళలో కాంగ్రెస్ గెలిచేదా? కేరళ మినహాయిస్తే అన్ని చోట్ల కాంగ్రెస్ గెలిచింది. సార్ నిర్వహించినటువంటి చోట్ల లక్షలాది ఓట్లు పోయినాయి. అదృష్టం ఏంటంటే తెలంగాణలో ఎన్నికలకు కొంత ముందుగా, అంటే శాసనసభ ఎన్నికలకు కొంత ముందుగా ఈ ప్రక్రియ నిర్వహించే కార్యక్రమం చేపట్టింది కర్ణాటక, దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటక, తెలంగాణ. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిందించాలనా, కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిందించాలనా, లేదా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నిందించాలనా? ఈ ప్రక్రియ నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర కొంత ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంపూర్ణ అధికారం, అవకాశం ఉంది. వాళ్ళు బిఎల్ఓలకి ఎంతవరకు పట్టణ ప్రాంతాలలో బిఎల్ఓలకి సరి అయినటువంటి శిక్షణ ఇచ్చిండ్రు. వాస్తవానికి బిఎల్ఓలకి సరి అయిన శిక్షణ లేదు, మొదటి విషయం. రెండు, హైదరాబాదు పట్టణంలో ఏమంటే ఈ అడ్రస్లు మార్పు వల్ల వెళ్ళేటంలో వాళ్ళు ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ఆ సిబ్బంది ఇంటి దగ్గరికి ఎక్కడ కూడా వెళ్లకుండా కాలనీ కమ్యూనిటీ సెంటర్లలో కూర్చొని కొంత ప్రచారం అయితే నిర్వహించిండ్రు. అక్కడికి వచ్చి మీకు ఇచ్చినటువంటి మీ ఫారాలు వచ్చి తీసుకొని నింపి ఇయ్యాలి అని. ఈ నింపడంలో ఇంకా పెద్ద గందరగోళం ఏంటంటే, 2002 నాటి వివరాలు అందులో పొందుపరచాలి. ప్రభుత్వం 2002 నాటి వివరాలు పొందుపరచాలంటే చాలా కష్టం. నేను ఎప్పటి నుంచో ఓటు వేస్తున్నా, 2002 వివరాలు కావాలంటే నాకే దొరకడం కష్టమైంది. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? దానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ఎన్నికల సంఘం, మీరు 2002 నాటి వివరాలు దొరకకపోతే మీ పుట్టిన ఊరో లేకపోతే మీకు చదువుకున్న పత్రం ఏదో జత చేయొచ్చు అని చెప్పిండు. అది జత చేస్తే ఇంకా చాలా వరకు ఫామ్స్ వెళ్తున్నాయి. మీరు అన్నట్టు అసలు ఈ రోజు యువత చాలా మొన్న జరిగిన ఉద్యమంలో జంజీ అది, జంజీ ఇది, జంజీ బాగా లడాయి చేసిండ్రు, జంజీ బాగా కొట్లాడిండ్రు, అట్లాంటి మాటలు విన్నాం. కానీ అసలు యువత ఎవరండి వచ్చి ఓటేయడానికి ఇష్టపడుతుంది? చదువుకున్న వాళ్ళు, యువకులు ఎవరు కూడా ఓటేయడానికి ఇష్టపడతలేరు. ఆ రోజు సెలవు దినంగా, పిక్నిక్ డేగా మంచిగా ఇళ్ళని పండుకోవడము, లేకపోతే ఎక్కడో ఉండడం. రావు గారు మీకు కొన్ని వివరాలు ఇచ్చిండ్రు. శాసనసభ ఎన్నికల నుంచి ఈ రోజు వరకు జరిగిన ఉప ఎన్నికలలో హైదరాబాద్ పట్టణంలో యావరేజ్ గా జరిగింది 46 నుంచి 48%. 46 నుంచి 48% జరిగితే అందులో ఓట్లు వేయని వాళ్ళు ఎవరంటే చదువుకున్న వాళ్ళు, మీరు చెప్పిన ఐటీ ఉద్యోగులు, లేకపోతే గొప్ప వాళ్ళు, ఎక్కువ సంపాదన పరులు, యుక్త వయసులో ఉన్న యువకులు. ఇంకా నిజంగా రోజు కూలీలు, చదువుకొని వాళ్ళు,
అరే మేము ఈ భూమి మీద లేనట్టు లెక్క ఓటేయకపోతే ఉహు, అనేటువంటి పాతకాలపు నానుడి ఇంకా పనిచేస్తుంది. వాళ్ళందరూ ఓట్లేస్తున్నారు. ఉమ్, అంటే వీళ్ళకు శిక్ష ఉండాలి. ఓటు నమోదు చేసుకోని వ్యక్తికి శిక్ష ఉండాలి. ఉమ్, ఓటు వేయని వ్యక్తికి శిక్ష ఉండాలి. మరి ఓటు వేయలేనోడు ఎవడు అనేటువంటిది తేల్చడం కూడా చాలా సులువే. ఇంత పెద్ద టెక్నాలజీ వచ్చిన తర్వాత. ఇంక పోతే ఈ సర్ ప్రక్రియ గురించి ఇంకా డ్రాఫ్ట్ చివరి వారంలో విడుదలైతది కాబట్టి, ఉమ్, ఇంకా అందాల్సిన 70 లక్షలలో చనిపోయినోళ్ళు, లేకపోతే పక్క రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, ఆధార్ వాళ్ళను డబల్ వచ్చిన వ్యక్తులను వీళ్ళందరూ ఒక 4 లక్షల ఓటర్లలో 3.5 లక్షల ఓటర్లలో 10% వేసుకున్న ఒక 35 లక్షలు తీసేసిన ఇంకొక 35 లక్షలు నమోదు కావాల్సి ఉంది. అందులోనే హైదరాబాద్ లో 25 లక్షలు ఉంది. ఎందుకంటే ఈ అడ్రస్ ప్రాబ్లం ఒకటి ఉంది. ఇంకా యంగ్ పిల్లలు ఇప్పుడు 18 నిండిన వాళ్ళకు వీళ్ళు ఇది ఆపేసిండ్రు. నూతన ఓటర్ నమోదు ప్రక్రియను ఆపేసిరు. అది కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఫామ్స్ ఇయ్యని వాళ్ళకు సులభతరం చేయాలి. 2002లో మీ అయ్యదో, మీ తాతదో, మీ అమ్మదో ఉంటేనే రాస్తేనే మీకు ఓటిస్తాము అంటే అట్లా కాకుండా అంటే మనం ఇక్కడ నేటివిటీ బాన్ పీపుల్ ఇక్కడ ఉన్నోనికి ఇంకేదైనా పత్రం జత చేసి ఓటు వాడు 23 ఓటర్ లిస్ట్ లో వాని క్రమ సంఖ్య ఉంటది. వాని అదేంటి ఓటర్ ఐడి ఉంటది. ఉమ్, అది రాసి స్థానికత సంబంధించో ఆ వివరాలు అందిస్తే ఓటు నమోదు సులువుగా చేసుకునేటట్టు చేయగలిగితే కొంత నివారణ జరుగుతుంది. అయితే దీంట్లో ఇప్పుడు ఈ తెలంగాణలో బీజేపీ ప్రభావం కొంచెం తక్కువ. బీజేపీ ప్రభావం తక్కువ. ఓటు పోతే ఎవరి క్లాసు? కాంగ్రెస్ క్లాసు, లేదా బీఆర్ఎస్ క్లాసు. బీజేపీకి లాభమే కదా పోయిన వాళ్ళందరూ. అవును, మా వాళ్ళు కూడా పోయిందంటే వాళ్ళ కొద్ది మంది పోతారు, మాకు ఎక్కువ మంది పోతారు. ఉమ్, సో అట్లా ఆ పార్టీకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఏమంటే ఈ ఈ యొక్క ఆ, విభజన డీలిమిటేషన్ ప్రక్రియ కనుక జరిగితే వీటి వల్ల కొంత రాష్ట్రంలో నష్టం జరుగుతుంది. ఆ నష్ట నివారణ చర్యలు చేపట్టే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం సులువుగా ఓటు నమోదు చేసుకునేటువంటి అవకాశం, ఓటు లేకపోతే 2023 చిట్ట చివరి ఎన్నికలు జరిగిన దాంట్లో ఓటున్న వాళ్ళు ఇక్కడి వాళ్ళేదో వేరే దేశం నుంచి వచ్చిన ఓటు మేము కట్టడి చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది మంచిదే. కానీ స్థానికత, పుట్టుక సంబంధించిన పత్రాలను, ధ్రువపత్రాలను వాటితోని జతపరిస్తే సులువుగా ఆ ఓటు కొనసాగించే ప్రక్రియను ముందుకు తీసుకొస్తే ఎన్నికల సంఘం ఈ యొక్క నష్ట నివారణ చర్యలు కొంతవరకు పూర్తి చేయొచ్చు, చేపట్టచ్చు. ఇంకా దాంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలి. ఓటు వేయకపోతే వాళ్ళ పైన ఇప్పుడేదో ఈ ఓటర్ లిస్ట్ లో ఓటు లేకపోతే రేషన్ కార్డులు తీసేస్తాం, పెన్షన్లు తీసేస్తాం, ఏవో చెప్తున్నారు. మంచిదే అది. గ్రామీణ ప్రాంతాలలో అయితే సాధ్యమైనంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా అంతటా కూడా నమోదు అయ్యింది. ఓన్లీ అర్బన్ ఏరియా, పట్టణ వాతావరణంలో ఉన్న చోట నాకెందుకులే అని చదువుకున్న వ్యక్తులు మాత్రమే, బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ, ఐటీ ఇండస్ట్రీలో చేస్తూ, వ్యాపారాలు చేసుకుంటూ ఒక లగ్జరియస్ లైఫ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఈ ఓటు నాకెందుకు అనేటువంటి ధ్యాసలో ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా ఓటు లేకపోతే వాళ్ళకు కూడా చర్యలు ఉండేటట్టు చేయగలిగితే రైట్, కొంత మనం ఈ నష్ట నివారణ చర్యలు చేపట్టొచ్చు. రైట్, రాజ్యాంగం, ప్రజాస్వామ్యము, సమాజం పట్ల కొంత సోయి ఉండేటట్టు చేయాల్సిన రైట్ అవసరం సార్. అయితే అయితే సార్ మీరు చెప్పింది బాగుంది శ్రీనివాస్ గారు, మంచి ఆలోచన. అంటే ఎవరైతే ఓటు వేయలేదో వాళ్ళపైన ఏమైనా శిక్ష విధించే పరిస్థితులు తీసుకొస్తే బాగుంటుందని చెప్పారు. దాంతోపాటుగానే మరి పార్టీలు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పినా అమలు చేయకపోతే వాళ్ళపైన కూడా శిక్షించేదేమని చట్టం తేవాలి. మంచిదే కదా, అట్లాంటిది కూడా వస్తే మంచిదే. రాజకీయ నాయకులకు కూడా కొంత బుద్ధి వస్తుంది. మేము ఇష్టం ఉచిత హామీలు లేకపోతే మా జోబుల నుంచి ఇచ్చేది కాదు, దేశాన్ని అమ్మే ఇష్టం అనేటువంటి దురాలోచన ఉన్నటువంటి రాజకీయ నాయకులకు తెరవడిపోయి అవును, డబ్బులు ఇస్తేనే గెలుస్తాము, మధ్యతరగతి వాడు పేదవాడు ఎన్నికలకు దూరం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి కఠిన నిబంధనలు, విద్య లేకపోతే రిటైర్మెంట్ లాంటి నిబంధనలు కనుక రాజ్యాంగంలో రాజకీయ నాయకులకు కూడా తీసుకొచ్చిండ్రంటే ఈ దేశం అభివృద్ధి పయనంలో సాగడానికి ఒక ఆస్కారం ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్లీ, నైస్, థ్యాంక్ యూ సార్.